శశాంక్ అజింక్య ఇటీవల కాలంలో మనం పోయే నిద్ర, ఆ మర్నాడు అది మన జీవితాలపై చూపే ప్రభావం పైన చాలా అధ్యయనాలు జరిపారు. ఈ అధ్యయనాలలో తేలింది ఏమిటంటే, రాత్రిపూట గాఢ నిద్రపోయే వారి సంఖ్య కనీసం 7 గంటలకు తక్కువ కాకుండా నిద్రపోయే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతుందనే విషయం ఆయన అధ్యయనంలో తేలింది. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే, విద్యార్థులు మొదలుకొని గృహిణీలు, ఉద్యోగస్తులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా కనీసం 7 గంటలు నిద్రపోయే వారి సంఖ్య బాగా తగ్గిపోతున్నట్టుగా ఆయన పరిశోధనలో తెలియజేశారు. స్కూల్ పిల్లలు ఉదయం లేచినప్పటి నుండి సరైనటువంటి నిద్ర లేక మార్నింగ్ సిక్నెస్ తో, గృహిణీలు ఏ టయానికి పండుకుంటారో తెలియక వారు, అదేవిధంగా ఉద్యోగస్తులు ప్రాపర్ టైమింగ్స్ లో వాళ్ళ డ్యూటీ సంబంధించినటువంటి పనులు చేసుకుంటూ వాళ్ళు ఎప్పుడు పడుకుంటున్నారో ఎప్పుడు లేస్తున్నారో తెలియని పరిస్థితిలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ మార్నింగ్ లేస్తున్నప్పటికీ ఒక రకమైన సిక్నెస్ తో బాధపడుతున్నారు. ఆ విధంగా మార్నింగ్ సిక్నెస్ తో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరగటమే కాకుండా అది జ్ఞాపక శక్తి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది, మానసిక స్థితి పైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా మన జీవన శైలిలో అనేక మార్పులకు కారణమవుతూ ప్రధానంగా మనుషులలో ఉన్నటువంటి మానసిక ఒత్తిడిని అధికం చేస్తుంది. రెండవది, నిస్పృహకు, ఒక విధమైనటువంటి నిరాశకు గురి చేస్తున్నట్టుగా ఆయన పరిశోధనలో తెలపడం జరిగింది. విద్యార్థులను తీసుకున్నట్లయితే ఉదయం స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్ టైం అయిన తర్వాత కనీసం ఆడుకునే టైం లేదు, మళ్ళీ తిరిగి స్కూల్ నుంచి వస్తున్నారు, హోంవర్క్, ఎప్పుడు పడుకుంటున్నారో తెలియదు, నిద్ర సరిగా సరిపోక ఉదయాన్నే లేచి మళ్ళీ ఉరుకులు పరుకులతో స్కూల్కు తయారవటంలో వాళ్ళ ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. గృహిణిని తీసుకున్నట్లయితే ఆవిడ భర్తకు, పిల్లలకు కావలసినటువంటి బాక్సులు తయారు చేయటం, మళ్ళీ మధ్యాహ్నానికి ఏవో, సాయంత్రానికి స్నాక్స్ ఏవో, ఇలా రకరకాలైనటువంటి పనులతో ఆమె క్షణం తీరిక లేకుండా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ హోంవర్క్లు చేయించి మళ్ళీ రాత్రిపూట భర్త ఎప్పుడు వస్తారో లేదో చూసి అవన్నీ చేసి ఆవిడ పడుకునే టైంకి చాలా టైం అయిపోతుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేయాలి. కాబట్టి ప్రాపర్ స్లీపింగ్ లేక అనేక రకాలైనటువంటి స్లీప్లెస్నెస్ కు సంబంధించినటువంటి ఒత్తిళ్లతో వాళ్ళు అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఇక గృహిణీలు ప్లస్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి మహిళలను మనం తీసుకున్నట్లయితే వాళ్ళ ఉరుకుల పరుకుల బ్రతుకుని మనము వర్ణనాతీతంగా ఉంది. ఎందుకంటే అటు ఇల్లు, ఇటు ఉద్యోగము, ఈ రెండింటి మధ్యన బ్యాలెన్స్ కుదరక చాలా ఇబ్బందులు పడుతున్నట్టు అనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఏమిటి అని ఆలోచిస్తే, ప్రధాన కారణము గుడ్ నైట్ టు గుడ్ మార్నింగ్ మధ్య ఉండేటటువంటి ఆ కాలము నెక్స్ట్ డే మార్నింగ్ పైన ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. మినిమం 7 అవర్స్ స్లీపింగ్ లేనట్లయితే అది ఖచ్చితంగా నెక్స్ట్ డేను చాలా డల్గా తయారు చేస్తుంది. ఏ పని చేసినా కూడా దాంట్లో ప్రశాంతమైనటువంటి మనసును పెట్టి చేసేటటువంటి ప్రొడక్టివిటీ వర్క్ ను చూపించలేకపోతుంది. అంచేత చాలా మంది ఈ ప్రొడక్టివిటీ లేక మానసిక ఒత్తిడికి గురవుతూ, ఆందోళన పడుతూ, జ్ఞాపక శక్తి తగ్గిపోతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణాలు మనం గమనించినట్లయితే, మొదటిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, అసైన్మెంట్లని, కంబైన్డ్ స్టడీస్ అని, ప్రాజెక్టు వర్క్లని కుర్రాళ్ళు, విద్యార్థులు ఏ టైంలో పడుకుంటున్నారో ఏ టైంలో లేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. అందువలన కావలసినటువంటి మన శరీరానికి, మన మనసుకు కావలసిన నిద్ర సరిపోవట్లేదు. విద్యార్థులైతే వాళ్ళు కొంతమంది ఏమో హోంవర్క్ చేయటము, కొంతమంది ఫోన్లలో చీట్ చాట్ చేస్తూ, కొంతమంది టీవీ చూస్తూ, కొంతమంది ఉన్న పనిని టయానికి చేసుకోలేక వాళ్ళు కూడా నిద్ర తక్కువతో బాధపడుతున్నారు. వీళ్లకు తోడుగా ఉంటున్నటువంటి తల్లులు, తర్వాత తండ్రులు కొంతమంది వాళ్ళ ఉద్యోగానికి ఉన్నటువంటి టైమింగ్స్ సరిగా ప్రాపర్ గా లేకపోవటం కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా విద్యార్థులకు గాని, కాలేజీ స్టూడెంట్స్ గాని మనం తీసుకున్నట్లయితే
వాళ్ళ విద్యా సంస్థలు ఇంటి దగ్గర నుంచి చాలా దూరంగా ఉండటం మూలాన వాళ్ళు వెళ్లే ప్రయాణము వచ్చే ప్రయాణము చాలా ఎక్కువగా ఉండటం మూలాన అలసిపోతున్నారు. అలసిపోయిన వెంటనే నిద్రపోయే పరిస్థితులు లేకపోవడం చేత వాళ్ళకు నిద్ర సరిపోవడం లేదు. అంతేకాకుండా ఎర్లీ అవర్స్ లో లేచి మళ్ళీ తయారవ్వాలంటే ప్రాపర్ గా కావలసినంత నిద్ర సరిపడటం లేదు. ఇక ఇంకొక తెగకు చెందిన వారు ఎలా ఉన్నారంటే లేట్ అవర్స్ లో పార్టీలని ఫంక్షన్లని ఇలాంటి కార్యక్రమాలతో ఏ టైంలో తింటున్నారో ఏ టైంలో వస్తున్నారో తెలియటం లేదు. రాత్రి పూట తినేటటువంటి ఆహారంలో కొవ్వుల శాతం ఎక్కువగా ఉన్నా లేటుగా తిన్నా కూడా అది శరీరానికి ఇబ్బందిని కలిగిస్తూ అధిక బరువును తర్వాత శరీరంలో అన్నెసరీ ఫ్యాట్స్ ను పెంచుతోంది. అందుకని ఇటీవల కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫ్యాట్నెస్ పెరుగుదలను బట్టి మనము శరీరం బరువుగా ఉన్నట్లయితే అది కూడా ఒక సిక్నెస్ ని ఏర్పాటు చేయటమే కాకుండా దాన్ని కూడా ఒక సిక్నెస్ గాను తర్వాత ఊబకాయాన్ని కూడా ఒక జబ్బుగా నిర్దేశించడం జరిగింది. సరైనటువంటి నిద్ర లేకపోయినట్లయితే జరిగేటటువంటిది ఏమిటంటే ఒకటి జ్ఞాపక శక్తి తగ్గుతుంది, రెండవది వచ్చేసేమో మానసిక ఒత్తిడి పెరుగుతుంది, ఆందోళన పెరుగుతుంది, పని మీద ప్రాపర్ కాన్సన్ట్రేషన్ ఉండదు. తర్వాత వచ్చేసి ఏదో తెలియనటువంటి నిరాశ నిస్పృహలు మనిషి శరీరాన్ని మనసును పట్టి పీడిస్తూ ఉంటాయి. అయితే వీటికి పరిష్కారం ఏమిటి అని మనం ఆలోచిస్తే మొట్టమొదటిగా ప్రతిరోజు చక్కగా క్రమం తప్పకుండా 7:30కు రాత్రి భోజనం చేసి పడుకోమని చెప్తున్నారు. కానీ చాలా కుటుంబాలలో ఇది అసాధ్యం అవుతుంది. పడుకునే ముందుగా స్క్రీన్ టైమింగ్స్ కనీసం ఒక గంటన్నర ముందు ఆపేసేయాలి. టీవీ చూడటం కానీ ఫోన్ చూడటం కానీ మరేదైనా సోషల్ మీడియాను సెర్చ్ చేయటం మానేయాలి. తర్వాత చూసినట్లయితే ఖచ్చితంగా మనం పడుకునే స్లీపింగ్ బెడ్ టైము తర్వాత వేకప్ టైము రెండు కూడా ప్రతిరోజు ఒకే టైంగా ఉండాలి. రెండవది తర్వాతది మనకు బెడ్ టైమింగ్ లో ఖచ్చితంగా సరైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుని బెడ్రూమ్ కు వెళ్ళాలి. బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత ఇంకా నిద్ర మీద ధ్యాస తప్ప మరొకటి ఉండకూడదు. ఇలా చేయకపోవటం వలన రెండవది ప్రాపర్ గా జీవన శైలి లేకపోవటం వలన నిద్ర లేకపోవటం ప్రతి వాళ్ళు కూడా అనేక అనారోగ్యాలకు గురి అవుతున్నారు. వాటిల్లో ప్రధానమైనటువంటిది నిద్ర సరిపోనట్లయితే బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, తర్వాత మూపకాయం ఏర్పడుతుంది, రెండవది మెదడు పనితీరు కూడా కొంత మందగిస్తుంది, జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఈ 5 ప్రధానమైనటువంటి నష్టాలుగా చెప్పుకుంటే వీటికి అనుబంధంగా ఇంకా చాలా నష్టాలు ఉన్నాయి. వీటికి రెమెడీస్ కిందకి మనం చెప్పుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే ఫస్ట్ ప్రతిరోజు శారీరక వ్యాయామం ఉండాలి. రెండవది శరీరం పైన ఎండ పడే విధంగా చూసుకోవాలి. శరీరం పైన ఏదో ఒక టైంలో కొంత ఎండ పడేటట్లయితే బాడీలో డి విటమిన్ జనరేట్ అవుతుంది. డి విటమిన్ జనరేట్ అవ్వటం మూలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తర్వాత డి విటమిన్ వలన ఎముకలు శరీరం దృఢపడుతుంది, రోగ నిరోధక శక్తి పెంచుతుంది. డి విటమిన్ కాల్షియం కలిసి రెండు కూడా మన ఆరోగ్యాన్ని, మన కండరాలను, మన శరీరాన్ని అన్నిటిని ప్రధానంగా మెదడులో ఉండేటటువంటి కణాలను రీకన్స్ట్రక్ట్ చేస్తూ మానసిక ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతాయి. ఇక ప్రతిరోజు ఖచ్చితంగా శరీరానికి వ్యాయామం ఉండాలి. సరైన జీవన శైలితో ఆహారము సమతులంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. లేట్ నైట్ లో భోంచేయటం కానీ లేకుంటే ఎప్పుడంటప్పుడు అనీవెన్ గా భోంచేయటం కానీ అలా ఉండకుండా శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. దానికి తగినట్టుగా సమంగా నిద్ర ఉండాలి. ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి స్లీపింగ్ సిక్నెస్ అనేటటువంటిది రాదు. మనిషికి సృష్టిలోనే నిద్ర అనేది చాలా ప్రధానమైనటువంటిది. కాబట్టి 24 గంటల్లో 8 గంటల నిద్రకు, 8 గంటలు మన దినచర్యకు, 8 గంటలు మన వృత్తికి కేటాయించటము ప్రకృతి నేర్పినటువంటి నియమం. కనీసం 8 కాకపోయినా 7 గంటలకు తక్కువ కాకుండా నిద్రపోగలగాలి. ఆ నిద్ర కూడా ఎలా ఉండాలంటే చక్కగా గాఢమైనటువంటి నిద్ర అయినప్పుడు అది మన ఆరోగ్యానికి చాలా చక్కటి వరంగా తయారవుతుంది అంటున్నారు శశాంక్ గారు.
కాబట్టి ఆయన అనేక మందిపై చేసిన పరిశోధనల వలన ఈ రిపోర్ట్ అంతా కూడా ఇవ్వబడింది. కాబట్టి మనమందరం కూడా మన జీవన శైలిలో నిద్రకు చాలా ఇంపార్టెన్స్ ఇద్దాం. దానికి తగినటువంటి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు మన మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యము, సామాజిక ఆరోగ్యము, మన వర్క్ లైఫ్, మన ఎడ్యుకేషన్ లైఫ్, వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, ఇట్ మే బి క్లియర్లీ functioning well and it can give the very good result to everyone in their own field. Thank you so much.